నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ తాతలుగా ఎంత గొప్పోళ్ళు అంటే అంత గొప్పోళ్ళు. ఎందుకంటే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మనవడికి జిమ్లో దెబ్బ తగిలిందని తెలిసిన వెంటనే ఉరుకు పరుగుల మీద హాస్పిటల్కి చేరుకొని మనవడికి ఎలా ఉంది, మనవడు మంచిగా ఉన్నాడా లేదా అంటూ కూడా తన్లాడిండు. ఒక చిన్న పిల్లాడు తన్లాడినట్టు. మనవాడంటే అంత ప్రేమ. ఆ ప్రేమను చూసి చాలామంది తెలంగాణ బిడ్డలంతా కూడా ఎంతో మురిసిపోయిండ్రు. మా తెలంగాణ బాపుకి తన మనవడంటే ఎంత ప్రేమో కదా అంటూ కూడా మురిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడి కోసం పూరీలు చేసి పెడుతున్నాడు. నిజంగా ఎంత గ్రేటో కదా. ఒక తెలంగాణ ముఖ్యమంత్రి, స్వయాన ముఖ్యమంత్రి అయ్యుండి ఎన్నో పనులను పక్కన పెట్టి, ఎన్నో పనులున్నా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి మనవడి కోసం కాస్త టైం ఇచ్చి మనవడికి అంత ప్రేమగా పూరీలు చేసి పెట్టిండంటే ఈ తాత ఎంత గొప్ప తాతో కదా అంటూ కూడా ఇటు చేతి గుర్తు కార్యకర్తలు, నాయకులంతా కూడా మురిసిపోయి అవి స్టేటస్లో పెట్టుకోవడము అన్నీ కూడా చేస్తున్నారు. సో ఇటు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తాతలుగా బెస్ట్ అని అనిపించుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల విషయంలో వీళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ తెలంగాణ ప్రజల పట్ల ఏ విధంగా ఉంటున్నారు ఇప్పుడు అనే క్వశ్చన్ ప్రతి ఒక్కరి మెదడులో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనవళ్ళ మీద ప్రేమ చూపించిన ఈ తాతలకు కాసింత ఆ మనవళ్ళ మీద ఉన్నంత ప్రేమలో కాసింత కొంచెం ఒక గోరంత ప్రేమని, ఆ బాధ్యతని ఇటు తెలంగాణ ప్రజల మీద చూపిస్తే కూడా బాగుంటుంది కదా. ఇటు మాజీ ముఖ్యమంత్రి ఏమో ఎంతసేపు ఫామ్ హౌస్లకే అంకితం అవుతున్నాడు, ఫామ్ హౌస్ పాలన అంటూ కూడా ఆయన్ను ఎన్నో మాటలు అంటున్నారు. ఒక్కసారి బయటకు వచ్చి ఒకసారి ప్రజల గురించి మాట్లాడి ప్రజలతో ఒక్కసారి కలిసి మాట్లాడితే బాగుంటుంది కదా. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసినట్లయితే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. ఎన్నికల ముందు కూడా ఆయన బయటకు వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు, అది ఇది అని చాలామంది కళ్ళు కన్నారు. కానీ అవేవి కూడా జరగలేదు. మహా అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభకు వచ్చిందే తప్ప అంతకు మించి ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఫెయిల్ అవుతున్నారంటూ కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని నిందలు వేస్తుంది. ఒక్కసారి బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా. ఎన్నో సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. రైతులకు సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగులకు సమస్యలు ఉన్నాయి. సమస్య లేదంటూ ఏది లేదు. వైద్య రంగంలో, విద్య రంగంలో అన్నిటిలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ప్రతిపక్ష నాయకుడి హోదాను ఇచ్చినప్పుడు ఆ హోదాను కాసింతైనా నిలబెట్టుకోవాలి కదా. ఆ పదవికి కాసింతైనా న్యాయం చేయాలి కదా. మేము అడుగుతున్నది ఏంది, ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న మీరు తెలంగాణ ప్రజల సమస్యల గురించి అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయండి, అడగండి. అదే కదా మాకు కావాల్సింది. ఊకే ఫామ్ హౌస్ నాయకుడు అని ఎన్ని రోజులు నిందలు మోస్తూ ఉంటారు. మీరు తెలంగాణ ప్రజల్లోకి వచ్చి తెలంగాణ ప్రజలతో తిరుగుతూ ఉంటే ఆ ప్రజలే మిమ్మల్ని మళ్ళీ గద్దెక్కించే అవకాశం కూడా ఉంటుంది కదా. తాతలుగా ఇంత బెస్ట్గా ఉన్న మీరు తెలంగాణ ప్రజల విషయంలో ఎందుకు అందులో కాసింత ప్రేమను, బాధ్యతను చూపించలేకపోతున్నారు? ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఇటు తెలంగాణ ప్రజలు నీళ్లు లేక, ముఖ్యంగా రైతులు పండించుకోవడానికి పంటలకు నీళ్లు లేక, యూరియా లేక అష్ట కష్టాలు పడుతున్నారు. అయ్యా అంటూ కూడా అడుక్కునే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రైతుల్లో కనిపిస్తుంది. ఇవి మీకు కనిపించవా? తెలంగాణలో ముఖ్యంగా విద్యార్థుల విషయం చూసుకుంటే నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక, ముఖ్యంగా వాడుకోవడానికి కూడా నీళ్లు లేక, చదువుకునేది పక్కన పెట్టి బకెట్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చే దుస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది. ఈ సమస్యలు మీకు కనిపిస్తలేవా? అంతేకాదు 6 పథకాలను అన్నారు, ఎన్నో హామీలు అన్నారు, కానీ అవేవి ఇప్పుడు కనిపించడం లేదు. అన్నీ కూడా గంగపాలైనవి. ఇవన్నిటి మీద కాసింత దృష్టి పెట్టి తెలంగాణ ప్రజల కోసం కాసింత పని చేస్తే కూడా బాగుంటుంది కదా. తాతలుగా మీరు బెస్టే, అది మేము ఒప్పుకుంటాం. కానీ అదేవిధంగా తెలంగాణ బిడ్డల మీద కూడా కాస్త ప్రేమ, కాస్త బాధ్యత చూపిస్తే బాగుంటుంది కదా. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి
కేసీఆర్ గారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల్ని కాసింత పట్టించుకోండి. ఒకవైపు అధికారంలో ఉన్నారు, ఇంకోవైపు ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా మీరు క్వశ్చన్ చేయండి, అధికారంలో ఉన్న మీరు మాకు మంచి పరిపాలనను ఇప్పటికైనా అందించండి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.